హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లైఫ్ ఆఫ్ రఘు. సో మా కంపెనీ వాళ్ళు బ్రాంచెస్ వైజ్గా క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు బెంగళూరులో. సో ఆడడానికి హైదరాబాద్ నుంచి నేను ఇంకా నా ఫ్రెండ్స్ మా టీం హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వచ్చేసాము. ఈరోజు డేట్ 13. ఈరోజు మ్యాచ్ ఉంది. సో నైట్ వచ్చాము. ఫుల్ టైర్డ్ అవ్వడం వల్ల వీడియో తీయలేకపోయాను. మాకు రూమ్ అలాట్ చేశారు, రూమ్లో ఉన్నాము. సో ఫ్రెష్ అయ్యి వచ్చాను. అప్పుడు వచ్చిన పర్సన్ స్నానం చేయడానికి వెళ్ళాడు. సో ఫ్రెష్ అప్ అయ్యి గ్రౌండ్కి వెళ్తాం. గ్రౌండ్లో ఎలా ఆడుతున్నామో సో గ్రౌండ్ వీడియో కూడా ఒకసారి నీకు వీడియోలో పెడతా. ఓకే, బాయ్. బాయ్. బెంగళూరులో స్ట్రీట్ మెయిన్ రోడ్. సో ప్రజెంట్ మేము ఇప్పుడు ఉన్నది మడివాల. బిగ్ స్టాచ్యూ. నేను నాతో కొలీగ్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ చేసేసి అటు నుంచి గ్రౌండ్ నుంచి మా హెడ్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళేసి మ్యాచ్ మాకు ఈరోజు 3 o'clock ఉంది. అంటే మేము 3 o'clock వరకు ఫ్రీనే. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. దగ్గర టిఫిన్ సెంటర్ ఏం కనిపించలేదు, ఎవరికే తెలీదు. బెంగళూరు ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఢిల్లీలో కొంచెం ఇక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఉన్నట్టుంది. శ్రీ వినాయక హోటల్లో క్లోజ్ ఉంది. మా హోటల్ క్లోజ్ ఉందమ్మా, హోటల్ క్లోజ్ ఉంది. చికెన్ సెంటరో ఏదో లాంగ్వేజ్ వచ్చినట్టే ఉంటుంది కానీ వేరే అర్థం కాదు. టిఫిన్ సెంటర్ బ్యాటింగ్ ఏంటంటే నేను నా జర్నీ చేస్తుంటే నాకు మెడబట్టేసింది. ఇది చాలా సఫికేటింగ్ అవుతుంది నాకు. నా గొప్ప టిఫిన్ సెంటర్ అండ్ నేమ్స్లో 2 ఎగ్ దోశ చెప్పేసాం. మా ఎవరు ఉన్నట్టు ఉన్నాయి, ఇంతేం లేదు. బట్ కాకపోతే ప్రతిదీ దేవుని నేమ్స్ చెప్పింది. టిఫిన్ చేసాము. టిఫిన్ ఎలా ఉందంటే దోశ, పేపర్ దోశ మీద ఎగ్ వేసినట్టు ఉంది. వేసేం లేదు. తర్వాత ఒక ఆమ్లెట్ తీసుకున్నాం, తర్వాత సింగిల్ పరోటా. ఫుల్ ఎక్స్పెన్సివ్. అదే హైదరాబాద్ ఈ ఫుడ్కి 60 రూపాయలు, కానీ ఇక్కడ 100, 150 వర్త్ ఇచ్చే. అంటే ఇద్దరు కలిపి 300. చాలా దారు. అందుకే బెంగళూరులో జాబ్ చేయాలంటే అబౌవ్ 50,000 చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ ఇలా ఉంటాయి కాబట్టి ఖర్చు. గ్రౌండ్కి వచ్చేసాం.
మ్యాచ్ అవుతుంది. మాకు 3:30కి మ్యాచ్ ఉంది. మేము ముందే గ్రౌండ్కి వచ్చేసాం. సో మా అపోనెంట్ మ్యాచ్ అయిపోయింది. సో వాళ్ళ మ్యాచ్ ఎలా ఉందో కూడా చూసాము. ఇక్కడ మ్యాచ్ చూసేసి నేను నాతో పాటు నా కొలీగ్ ఇద్దరం కలిసి మా హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాము. హెడ్ ఆఫీస్ ఎలా ఉందో ఒక్కసారి మీరే చూడండి. మా హెడ్ ఆఫీస్కి వచ్చాం, బెంగళూరు హెడ్ ఆఫీస్కి, సంగీత మొబైల్స్. హెడ్ ఆఫీస్ క్యాఫ్టేరియాకి వచ్చేసాను. సో ఎలా ఉంది, సూపర్ ఉంది. డైరెక్ట్ టెర్రస్లో సూపర్ ఉంది. ఇది చూస్తే మనకు ఫ్రంట్లో మెట్రో, ఇది మొత్తం క్యాఫే. దిస్ ఇస్ అ క్యాఫ్టేరియా. ఆఫ్టర్ లంచ్లో వీళ్ళు ఇక్కడికి వచ్చి లంచ్ చేసేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ లుకింగ్ లైక్ ఏ హోటల్. This is a cafeteria. Outside, this is inside cafeteria. చిల్ అవ్వడం చాలా బాగుంది. ఇన్సైడ్ కెన్ అవుట్ సైడ్ చాలా బాగుంది కదా. సమ్మర్ కదా, అందుకే ఎవరు బయట కూర్చోట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది వింటర్ అయితే సో ఎవ్రీ వన్ సెట్ ఇన్ అవుట్ సైడ్, మెట్రో వ్యూ చూసుకుంటాం. బాగుంది క్యాఫ్టేరియా. సో మా హైదరాబాద్లో కూడా ఇలాగే ఉంటాయి, సూపర్. బట్ కాకపోతే హైదరాబాద్లో ఎంప్లాయీస్ ఇంతమంది లేరు కదా. టోటల్లీ 4 floors ఇస్ ఆఫీస్, మొత్తం ఫుల్ సంగీతం. బాగుంది. చెన్నై టీం ఇప్పుడే ఆడింది, గెలిచింది. లంచ్ బ్రేక్ ఇప్పుడు. సో 1 by 1 టీం లంచ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మా మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆ మ్యాచ్ అప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, సో అందుకే ముందు నేనే వీడియో తీస్తాను. ఇది మా టీం, ఈ కలర్ డ్రెస్ కలర్. సంగీత ఫ్రెండ్స్, మ్యాచ్ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి దగ్గరలో మాల్ ఉంటే విజిట్ చూడడానికి వెళ్తున్నాం, నేను మా టీం వాళ్ళందరం. సో మ్యాచ్ ఓడిపోయాం, రేపు ఇంకో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తామని చూస్తున్నాం. చూడడం అది గెలవాల్సింది ఖచ్చితంగా. సో దగ్గరలో మ్యాచ్ అయిపోయింది, రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఎటు వెళ్ళాలో తెలియక ఒక 4 members కలిసి దగ్గరలో ఏదో మాల్ ఉందంటే వెళ్తున్నాం. సో ఆ మాల్ నుంచి ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్తాం. బట్ ఇస్కాన్ టెంపుల్ 6:30 7:30 క్లోజ్, చాలా డిలే అయింది. మూవీకి వెళ్దాం అనుకున్నాం. బెంగళూరులో ఫేమస్ థియేటర్ సంధ్య, మన ఆర్టీసీ క్రాస్లో సంధ్య ఎలా ఉంటుందో ఇక్కడ సంధ్య థియేటర్ అలాగే. బట్ కాకపోతే వెళ్ళలేదు, రేపు వెళ్తా. ఎందుకు వెళ్ళలేదంటే ఒక్కనే అయిపోయా, ఎవరు రానన్నారు. సో అందులో కరుపు సినిమా పడింది, తమిళ్లో ఉంది. తెలుగు వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఏఎంబి ఉంది, మన ఏఎంబి మాల్ వచ్చేసి ఇక్కడ నుంచి 7 kilometers దా 1 hour చూపిస్తుంది. ర్యాపిడో తెలిసిందే కదా, బెంగళూరు అంటే ట్రాఫిక్. ఐ అవాయిడ్
ట్రాఫిక్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. ఏది అలా ఉంటుంది పరిస్థితి. ఓకే బాయ్. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ర్యాపిడో బుక్ చేసుకున్నా ఉన్న 7 కిలోమీటర్స్కి మరీ హెవీగా ప్రైస్ అవుతుంది. అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాము. మేము ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఏరియా మడివాల. తమిళ్ ఏమేంతా జేబిఎస్ జేబిఎస్ 3 అని ఉంటుందండి. జేబిఎస్ 3ఏనా? జేబిఎస్ మన హైదరాబాద్లో జేబిఎస్ కాదు. అండర్స్టాండింగ్ నాకు అర్థమవుతుంది. ఇప్పుడే యూబీసిటీ మాల్కి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళాం. యూబీసిటీ మాల్ ఎంట్రన్స్ ఇటు ఇటే ఉందా? ఇటే ఫామ్. యూబీసిటీ మాల్. యూబీసిటీ అంతా చూస్తున్నాము. బాగుంది యూబీసిటీ. అవుట్ సైడ్ ఇంకా బాగుంది. ఒకసారి మీకు అవుట్ సైడ్ చూపిస్తాను. Yeah, this is outside. బెంగళూరు చర్చ్ స్ట్రీట్. It's not Church Street. It's looking like Church Street. టోటల్ ఫుడ్ స్ట్రీట్ ఇదంతా. అక్కడ వరకు ఇక్కడ మేము దొన్నె బిర్యానీ టేస్ట్ చేసాము. ఇక్కడ పబ్స్, బార్స్, రెస్టారెంట్స్ ఫుల్ అన్లిమిటెడ్. కానీ ప్రైసే ఎఫర్ట్ చేయలేని ప్రైస్. సో డైలీ చేయలేము కదా ఇదే ప్రైస్, అందుకే ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. ఫుల్ ఆఫ్ కపుల్స్ మొత్తం. ఇప్పుడే రూమ్కి వచ్చేసాను. చర్చ్ స్ట్రీట్ అంతా తిరిగి క్యాబ్ బుక్ చేసుకుని రూమ్కి వచ్చేసాము. డిన్నర్ సూపర్, చాలా బాగుంది. దొన్నె బిర్యానీ తిన్నాము. ఓకే, రేపు మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్. డే 2, డే సెకండ్ మ్యాచ్. సో నిన్న మ్యాచ్ ఓడిపోయాం. ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఓకే బాయ్. గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఈరోజు ఎల్ఈడి కూడా పెట్టేశారు. ఎల్ఈడిలో స్కోర్ బోర్డ్ ఇంకా కెమెరాస్ లేవు మ్యాచ్ లైవ్ పెట్టడానికి. ఓన్లీ స్కోర్ బోర్డ్ మాత్రమే. మ్యాచ్కి మధ్యలో గ్యాప్ దొరికిందని సూర్యాది వీరభద్ర మూవీ చూడడానికి వెళ్ళాను. సినిమా చాలా సూపర్ సూపర్ సూపర్.
మ్యాచెస్ అన్నీ అయిపోయినాయి. టోర్నమెంట్ పెట్టింది బెంగళూరే, గెలిచింది బెంగళూరే. ఫైనల్ మ్యాచ్ బెంగళూరు అండ్ చెన్నై. సో ఫైనల్గా విన్ అయింది బెంగళూరు టీం. సో మేము మ్యాచ్ గెలిచాము, బట్ కాకపోతే రన్ రేట్ వల్ల నో యూస్. సో ఫైనల్గా కప్పు గెలిచింది బెంగళూరు టీం. రన్నర్ చెన్నై టీం. వి విల్ నెక్స్ట్ ఇయర్. ఓకే, బాయ్. Four people came to the last day, which is the third day. I would like to thank all the remaining 7 teams also. They played really well. They gave their heart out and they did well. And there was one kingmaker. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు హైదరాబాద్. నైట్ ఫుల్ జర్నీ టైర్డ్ అవ్వడం వల్ల వీడియో చేయలేకపోయా. ఇప్పుడే బస్ దిగాను, లక్రీ కపుల్లో ఉన్నా. రేపు ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్దాం. బాయ్. ఈ వ్లాగ్ దిస్ ద లాస్ట్, నాట్ ఈ వ్లాగ్ లాస్ట్ కాదు, ఈ వీడియో ఇక లాస్ట్. ఓకే, సీ యూ సూన్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.